హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మన యొక్క ఎంసిటీ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అనేటువంటి సిరీస్ని కంటిన్యూ చేసేద్దాం. అయితే ఎంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేస్తున్నటువంటి యొక్క కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించిన 25 టెస్ట్ సిరీస్ని కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో మీలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ కోసము సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో అండ్ ఈ యొక్క మైండ్స్ అకాడమీ యాప్తో పాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మైండ్స్ అకాడమీకి సంబంధించింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడాను పీడిఎఫ్ ఫైల్స్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ మనం ఫస్ట్ చూసుకుంటే, తూర్పు పశ్చిమ తీరాల యొక్క భూమి అంతర్భాగంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయన్నమాట. సో ఆ మార్పులు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయి, అది ఇప్పుడైనా ఇంతకు ముందు నుంచే ఈ విధంగా జరుగుతూ వస్తుంది అనేటువంటిది మనం డీటెయిల్గా చూసుకుంటే, సముద్రం యొక్క అంతర్భాగంలోనే ఉన్నటువంటి శిలల పైన, రాక్స్ పైన శాస్త్రవేత్తలు దాదాపుగా 35 సంవత్సరాలుగా, లాస్ట్ ఒక 35 ఇయర్స్ నుంచి దీనిపైన పరిశోధనలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక పరిశోధనలో భాగంగా మన ఇండియన్ కోస్టల్, మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి తీరరేఖా ప్రాంతం అండ్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉపఖండంలోని బంగాళాఖాతము, అరేబియా సముద్రాల యొక్క అంతర్భాగంలో విరుద్ధమైనటువంటి శిలలు, అంటే విరుద్ధంగా అంటే బే ఆఫ్ బెంగాల్లో ఒక రకమైనటువంటి శిలలు ఉంటే, అరేబియా సముద్రంలో మరొక రకమైనటువంటి శిలలు ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించడం జరిగిందనమాట. సో పశ్చిమ తీరంలో మనము యొక్క వెస్టర్న్ ఘాట్స్ దగ్గర పశ్చిమ తీరంలో చూసుకుంటే, మహారాష్ట్ర వద్దనేమో కాంటినెంటల్ శిలలు, సింపుల్గా అంటే ఖండాంతర శిలలు అంటారన్నమాట. కాంటినెంటల్ శిలలు ఉంటే తూర్పు తీరంలో ఈస్ట్ కోస్టల్ ప్లేస్లోనేమో బంగ్లాదేశ్, అది కూడా పశ్చిమ బెంగాల్, ఈ యొక్క రెండు ప్రాంతాల మధ్య ఓషియానిక్ శిలలు ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించడం జరిగిందనమాట ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో. మరి ఎందుకు ఈ విధంగా డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు ఈ యొక్క పశ్చిమ తీరంలో కాంటినెంట్ శిలలు ఉన్నాయి, తూర్పు తీరంలో ఓషియానిక్ శిలలు ఉన్నాయి అనేటువంటిది వీళ్ళు విశ్లేషణ చేస్తే కొన్ని విషయాలు బయటపడడం జరిగిందనమాట. అవి ఏంటి అంటే, భూమి యొక్క అంతర్భాగంలో లక్షల సంవత్సరాలుగా జరిగేటువంటి భౌగోళిక మార్పులు, అంటే లోపల ప్లేట్స్ అటు ఇటు మూవ్ అవుతుంటాయి కదా. సో ఇక కాంటినెంటల్ ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఇది ఖండాల విభజనకు కారణం అని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలపడం జరిగిందనమాట. సో ఈ యొక్క పశ్చిమ తీరంలో ఖండాల విభజన ప్రక్రియ, ఈ యొక్క కాంటినెంటల్ బ్రేకప్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పటికీ కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వలేదు. అది పూర్తి కాకుండానే ఆ పర్టికులర్ ప్లేస్లో భూమి అనేటువంటిది కుంగిపోవడం జరిగిందనమాట. సో అక్కడ భూమి కుంగిపోవడంతో ఏమవుతుంది, ఆ ప్లేస్ అనేటువంటిది ఖాళీ స్థానం ఏర్పడడంతో ఆ ఏరియాలోకి నీరు రావడం జరిగిందనమాట. ఆ విధంగా ఈ యొక్క కాంటినెంటల్ రాక్స్ కిందికి ఏమో భూమి అనేటువంటిది కుంగిపోయి ఈ శిలలు పైకి రావడం జరిగింది. సో భూమి యొక్క అంతర్భాగంలో ఉండాల్సినటువంటి ఈ కాంటినెంట్ శిలలు కాస్త పశ్చిమ తీరంలో ఈ యొక్క వెస్టర్న్ కోస్టల్ లైన్లో పైకి రావడం జరిగిందని చెప్పేసి వీరు విశ్లేషించడం జరిగిందనమాట. ఇది ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు ఉంది అంటే, మహారాష్ట్ర తీరం నుంచి మనకి ఇక్కడ మహారాష్ట్ర వస్తుంది కదండి. సో ఇక పర్టికులర్ తీరం ఏదైతే ఉందో 400 కిలోమీటర్ల వరకు ఈ విధంగా కాంటినెంటల్ శిలలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగిందనమాట. మరి ఇప్పుడు తూర్పు తీరంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు లేదు అంటే, దీనికి భిన్నంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకు హిమాలయాల నుంచి ప్రవహించేటువంటి నదులలో ఎక్కువ శాతం నదులు, అంటే హిమాలయాల నుంచి కావచ్చు, లేకపోతే మనకి ద్వీపకల్ప నదులు ఉంటాయి కదా, సో అవైనా కావచ్చు, దీంట్లో ఎక్కువ శాతంగా ప్రవహించేటువంటి నదులు అవి మనకు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది కదా. సో ఈ విధంగా హిమాలయాల నుంచి వచ్చేటువంటి యొక్క నదులు తమ ప్రవాహంతో మట్టిని కూడా తీసుకొస్తూ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మట్టి ఏర్పాటుతోటి కదా మన యొక్క ఏంటి అతిపెద్ద ఉత్తర భారతదేశంలో గంగా సింధు మైదాన ప్రాంతం ఏర్పడింది. అక్కడ చాలా సమృద్ధిగా ఒండ్రు మట్టిని ఉండటంతో, అంటే దానిలో ఉన్నటువంటి పోషకాలతోటి పంట అనేటువంటిది చాలా ఎక్కువగా పండుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రవాహంతో వచ్చినటువంటి మట్టి మొత్తం కూడాను సముద్రాన్ని కప్పేయడం జరిగింది. సో మనకి ఇది వినడానికి కొంచెం ఇల్లాజికల్గా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది ఏ విధంగా అంటే దాదాపు 23 మిలియన్ సంవత్సరాల పాటు జరిగిందనమాట. సో అప్పుడు మనకు అర్థమవుతుంది, అంటే దాదాపుగా 23 మిలియన్ సంవత్సరాల పాటు ఈ యొక్క నదులన్నీ కూడాను మట్టిని తీసుకొచ్చి సముద్రాన్ని కప్పేయడంతో కాలక్రమేణా అక్కడ భూభాగం ఏర్పడడం జరిగిందని. సో ఇదొక జనావాస భూభాగంగా ఏర్పడడానికి ఎంత దాదాపు 23 మిలియన్ ఇయర్స్ టైం పట్టిందని చెప్పేసి
ఈ యొక్క శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగిందనమాట. సో 23 సంవత్సరాల పాటు ఈ యొక్క భూమిని సముద్ర ప్రాంతాన్ని కప్పేసినప్పటికీ ఇది జనావాసంగా మారడానికి మాత్రము 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఇది మార్పు చెందుతూ వచ్చింది. ఈ యొక్క భూభాగం మారినట్టుగా ఈ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారనమాట ప్రస్తుత పరిస్థితులలో. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన బంగ్లాదేశ్, మనకు పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్ అండ్ మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ పశ్చిమ బెంగాల్, ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయి కదా. సో ఇక ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధిక భూభాగమే ఈ విధమైనటువంటి శిలలు. యాక్చువల్గా ఈ శిలలను ఏమంటారంటే ఓషియానిక్ రాక్స్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ యొక్క ఓషియానిక్ రాక్స్ ఏర్పడడం జరిగింది. ఈ విధంగా నదులన్నీ కూడాను మట్టిని తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కప్పేయడంతో భారీ స్థాయిలో భూభాగం అనేటువంటిది ఏర్పడడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సింపుల్గా మనకి ఇక్కడ అర్థం కావాలి అంటే మనకు ఈ యొక్క మన బ్రహ్మపుత్ర నది, గంగా నది ఇవి రెండు కూడాను బంగ్లాదేశ్ భూభాగం నుంచి ప్రవహిస్తూనే బంగాళాఖాతంలో కలుస్తాయన్నమాట. సో నదీముఖ ద్వారం అనేటువంటిది మనకు బంగ్లాదేశ్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ ప్రాంతంలోనే మనకి ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ ప్రాంతంలోనే ఈ విధంగా ఓషియానిక్ శిలలు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, పట్టణ పేద పిల్లలలో రక్తహీనత ఉన్నది అని చెప్పేసి యూనిసెఫ్ చెప్తుందనమాట. సో ఈ యొక్క యూనిసెఫ్ అండ్ జాతీయ పట్టణ వ్యవహారాల యొక్క సంస్థ ఇవి రెండూ కలిసి సంయుక్తంగా పట్టణాలలో చిన్నపిల్లలు ఉంటారు కదా వారు అండ్ కౌమార దశలోని పిల్లలపైన వీరొక సర్వే, ఒక అధ్యయనం అనేటువంటిది చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క అధ్యయనంలో ఏం తేలింది అంటే ప్రతి 3 పిల్లలలో, చిన్న పిల్లల్లో ఒకరికి ఎత్తుకు తగ్గట్టు అండ్ వారి యొక్క వయసుకు తగ్గట్టు బరువు అనేటువంటిది లేక చాలా బక్క చిక్కిపోయి ఉన్నారని చెప్పేసి ఈ యొక్క అధ్యయనంలో, ఎక్స్పెరిమెంట్లో తెలవడం జరిగింది. సో ఈ అధ్యయనం యొక్క రిపోర్ట్ని యూనిసెఫ్ రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటి అంటే పేదరికంతో అండ్ సరైనటువంటి పోషకాహారం లేకపోవడము, దాంతోపాటు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యొక్క పేద పాపం, ఈ గ్రామాల నుంచి వలస వచ్చేటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా. సో వీరికి సరైనటువంటి ఉపాధి అనేటువంటి దొరక్కపోవడంతో పాపం వారికి తినడానికి తిండి ఉండదు, ఇంకా పిల్లలకి పెట్టలేరు. సో ఈ విధమైనటువంటి కారణాలతోటి పిల్లలలో పోషకాహారం అనేటువంటిది సరిగా తీసుకోలేక వాళ్ళు చాలా బక్కబలిచిగా ఉండిపోతున్నారు. సో సరిగ్గా అంటే బలీయంగా లేకపోతున్నారని చెప్పేసి ఈ యొక్క సర్వేలో చెప్పడం జరిగిందనమాట. అండ్ వీటితో పాటు శిశు మరణాల రేటు కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేద పిల్లలలో ఎక్కువగా ఉన్నట్లు ఈ యొక్క యూనిసెఫ్ యొక్క రిపోర్ట్లో తెలవడం జరుగుతుందన్నమాట. సో దీన్ని నివారించడం కోసము యూనిసెఫ్ కొన్ని సూచనలు కూడా ఇచ్చింది మన ప్రభుత్వాలకు. అవి ఏమిటి అంటే మెయిన్గా పట్టణాలలో ఆరోగ్యపరంగా మౌలిక సదుపాయాల యొక్క కల్పన అనేటువంటిది చాలా భారీ స్థాయిలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పెంచాలి అంటే హెల్త్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫస్ట్ ఇంప్రూవ్ చేయాలి భారీ స్థాయిలో అని చెప్పేసి చెప్తుంది. అండ్ పోషణ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని రావాలి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక పోషణ్ అభియాన్ కింద ఎక్కువ మొత్తంలో ఫండ్ అనేటువంటిది కేటాయించాలి. సో దీని ద్వారా ఏంటి అంటే మెయిన్గా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి యొక్క పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేటువంటి బాధ్యతను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తీసుకొని వారికి యొక్క పౌష్టికాహారాన్ని కనుక అందించేటువంటి ప్రయత్నాలు చేయాలంటుంది. అండ్ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా మంచి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలి. సింపుల్ ఎగ్జాంపుల్ మన మిషన్ భగీరథ అనమాట తెలంగాణ ప్రాంతంలో. సో ఈ విధంగా తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ ఇంటర్మీడియట్ వరకు పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యని కల్పించడంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వారికి సాంకేతిక విద్యను కూడా అందించేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి యూనిసెఫ్ సూచన చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని చెప్పేసి చెప్తుందనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే గ్రామాల నుంచి వలస వస్తారో సో వీళ్ళు ఆల్రెడీ నిరక్షరాస్యులు ఉంటారు. కొంతమంది ఎంతవరకు చదువుకున్నప్పటికీ కూడాను వాళ్ళు అన్స్కిల్డ్ లేబర్ అనమాట. మెయిన్గా అంటే సరైనటువంటి స్కిల్ అనేటువంటిది వాళ్ళకి లేకపోవడంతో వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే లేబర్ పనులకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడేంత ఉండకపోవడంతో వాళ్ళ పిల్లల్ని కూడా పనులకు పంపించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీని ద్వారా ఆ పిల్లల యొక్క బాల్యం మొత్తం కూడాను వారు అటు చదువుకోకుండా ఏ విధమైనటువంటి విద్యను అభ్యసించకుండానే పూర్తిగా పనులలో నిమగ్నం అవుతున్నారనమాట. సో దాని ద్వారా వాళ్ళ ఎదుగుదల అనేటువంటిది లోపిస్తుంది మెయిన్లీ. సో ఈ విధంగా ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థను కూడా నిర్మూలించాలి. అండ్ మెయిన్లీ పట్టణ జీవనోపాధి మిషన్ అనేటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. సో దాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి పేదలకు, ఈ యొక్క పేద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి పనిని కల్పించాలి అని చెప్పేసి సూచన చేయడం జరిగింది. అండ్ అక్రమ మానవ రవాణాను
నిరోధించడం అండ్ తప్పిపోయినటువంటి చిన్నారులను గుర్తించడానికి సింపుల్గా అంటే ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నారు కదా. సో ఆ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ తోటి ఈ యొక్క పిల్లల్ని గుర్తించాలి అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ని కూడా తగ్గించాలి, దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసేయాలని చెప్పేసి చెప్తుంది. సో దీనికోసం ఏం చేయాలంటే మెయిన్గా ఎన్జిఓస్, గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడాను ఒకే గొడుగు కిందికి, ఒక ఛత్రం కిందికి వచ్చి అందరూ కలిసి ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కనుక తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా వీటిని మనం సాధించవచ్చు అని చెప్పేసి యూనిసెఫ్ అడ్వైస్ చేయడం జరిగిందనమాట. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్గా నీతూ డేవిడ్ గారిని నియమించడం జరిగిందనమాట. దేనికి చీఫ్ సెలెక్టర్గా అంటే మహిళల యొక్క క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్గా భారత మాజీ క్రికెటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనమాట వీరు. సో వీరు నీతూ డేవిడ్ గారిని బీసీసీఐ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీలో నీతూ డేవిడ్తో పాటు 5 సభ్యులు కూడా ఉంటారనమాట. సో మెయిన్లీ ఈ యొక్క నీతూ డేవిడ్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈవిడ మన ఇండియా తరపున 100 వికెట్లు తీసినటువంటి తొలి భారత మహిళా బౌలర్గా అంతర్జాతీయంగా రికార్డును సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్గా మహిళల యొక్క వన్డే మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసినటువంటి సెకండ్ బౌలర్గా కూడా వీరు రికార్డును సాధించడం జరిగిందనమాట. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మెయిన్లీ అడుగుతుండొచ్చు వీరి గురించి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క సెలక్షన్ కమిటీ యొక్క డ్యూరేషన్ కాల వ్యవధి వచ్చేసి 4 years పాటు వీళ్ళు మహిళల యొక్క చీఫ్ సెలక్షన్ కమిషన్గా ఉండడం అనేటువంటి జరుగుతుందన్నమాట. దీనికి చీఫ్ సెలెక్టర్గా నీతూ డేవిడ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఇషర్ అహ్లూవాలియా, వీరు కన్ను మూయడం జరిగింది. ఎవరు వీరు అంటే వీరు ప్రఖ్యాత ఆర్థికవేత్త. సో దాంతోపాటు మన భారత అంతర్జాతీయ ఆర్థిక పరిశోధనా మండలి, సో దీనికి వీరు చైర్పర్సన్గా కూడా ఉండడం జరిగిందనమాట. ఇషర్ జడ్జ్ అహ్లూవాలియా. యాక్చువల్గా వీరికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల లాస్ట్ మంత్ ఈ యొక్క పోస్ట్కి రిజైన్ చేయడం జరిగిందనమాట. మన భారత అంతర్జాతీయ ఆర్థిక పరిశోధనా మండలికి చైర్పర్సన్గా ఉన్నటువంటి వీరు. సో వీరు రాసినటువంటి 2 పుస్తకాలు చాలా ప్రఖ్యాతిని, చాలా ఫేమస్ అయ్యాయన్నమాట. అవి ఏంటి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా అండ్ ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్ ఇన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి 2 పుస్తకాలు చాలా అద్భుతంగా ప్రాచుర్యాన్ని పొందడం జరిగింది. సో మేబీ వీటి మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా, తర్వాత ప్రొడక్టివిటీ అండ్ గ్రోత్ ఇన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ రెండింటిపైన వీళ్ళు పుస్తకాలు రాశారనమాట. అండ్ మెయిన్లీ ఒక ఇషర్ అహ్లూవాలియా గారు ఎవరు అంటే ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ ఉన్నారు కదా. సో ఇంతకుముందు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చివరి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయినటువంటి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారి యొక్క వైఫే ఇషర్ అహ్లూవాలియా అనమాట. సో వీరు మరణించడం జరిగింది. మెయిన్లీ ఈ యొక్క 2 బుక్స్ని గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉగ్రవాదం, అక్రమ అణువాణిజ్యము. సో ఏంటి 2 అంటే మన యునైటెడ్ నేషన్స్ యొక్క 75th యానివర్సరీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఈ యొక్క సమావేశంలో ముందుగానే రికార్డు చేసినటువంటి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ యొక్క మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రసంగంలో కాశ్మీర్ అంశంను ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ లేవనెత్తడం జరిగిందనమాట. సో కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎప్పుడు కూడాను మన యునైటెడ్ నేషన్స్లో ఏ మీటింగ్ జరిగినా కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ యొక్క కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ వస్తుందన్నమాట. దీన్ని ఇండియా ఇంత తీవ్రంగా ఖండించినా మిగతా దేశాలు సపోర్ట్ చేయకపోయినా కూడాను ఈ యొక్క టాపిక్ని తీస్తూనే ఉంది. సో ఈ పర్టికులర్ టాపిక్ని లేవనెత్తగానే మన ఇండియా తరపున యునైటెడ్ నేషన్స్లో శాశ్వత మిషన్ అనేటువంటిది ఉంటుంది కదా. సో ఈ యొక్క శాశ్వత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా ఉన్నటువంటి వినిటో అనేటువంటి ఈయన సభలోంచి బయటకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఈయన యొక్క రికార్డ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత లోపలికి వచ్చినటువంటి విజిటో అండ్ వినోటో ఈయన ఏం చేశారంటే బదులు ఇచ్చే హక్కు, అంటే మన పైన ఒక కామెంట్ చేసినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యేటువంటి రైట్ ఉంటుంది కదా. సో ఆ యొక్క బదులు ఇచ్చేటువంటి హక్కు కింద వినుటో మాట్లాడుతూ ఏమంటున్నారంటే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, అది పూర్తిగా భారత్లోని భూభాగం అనమాట. సో దీనిపైన మిగతా దేశాలు కామెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి అవకాశము, రైట్ అనేటువంటిది లేదు. అండ్ మెయిన్గా ఇప్పుడు పాకిస్తాన్ చెబుతున్నటువంటి కాశ్మీర్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా పిలుస్తున్నటువంటి ప్రాంతమే. సో దాన్ని కనుక మీరు ఇండియాకి ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి వినుటో చాలా గట్టిగా పాకిస్తాన్కి ఆన్సర్ చేయడం జరిగిందనమాట. అండ్ మెయిన్లీ గత 7 దశాబ్దాల కాలంలో, అంటే మనకి ఈ యొక్క ఇండియాకు పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ గత 7 దశాబ్దాల కాలంలో సాధించినటువంటి గొప్ప విషయాలు, ఘనతలు ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకుంటే అది మెయిన్గా ఉగ్రవాదము అండ్ దొంగచాటుగా అణువాణిజ్యము. సో దాంతోపాటు ఆధిపత్యవాద, అతివాదము అనేటువంటి విషయాల్లోనే అది ఘనత సాధించింది తప్ప మిగతా విషయాల్లో ఇక్కడ కూడా గొప్ప విజయాలు లేవు అని చెప్పేసి పాకిస్తాన్ పైన
కామెంట్ చేయడం జరిగింది స్ట్రాంగ్లీ మన ఇండియా తరపున మిజిటో వినిటో. సో మేబీ ఈయన పైన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూసుకోండి, ఈయన యునైటెడ్ నేషన్స్లో శాశ్వత మిషన్, మన ఇండియాకు సంబంధించి శాశ్వత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ జలకళ. ఏంటి వైఎస్ఆర్ జలకళ అంటే మెయిన్గా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు అందుబాటులో లేనటువంటి మెట్ట భూములు, బీడు భూములు ఉంటాయి కదా. సో వీటికి నీటి సదుపాయాన్ని కల్పించాలి అండ్ బోర్లు తవ్వించి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కదా, సో వీరు అప్పుల పాలు అనేటువంటిది కాకుండా చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ జలకళ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రేపు ప్రారంభించబోతుందన్నమాట. 28th సెప్టెంబర్ నాడు ప్రారంభిస్తామని చెప్పేసి ఇంతకుముందే సీఎం గారు ప్రకటించడం జరిగిందనమాట. మెయిన్గా ఈ యొక్క స్కీమ్ కింద ఏం చేస్తారంటే గవర్నమెంటే ఫ్రీగా బోర్లను వేయిస్తూ ఉంటుందన్నమాట. సో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుంది. మెయిన్గా దీని యొక్క పథకం ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలను మళ్ళీ తిరిగి సాగులోకి తీసుకురావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో దీని యొక్క పథకం కింద ఏంటి అంటే వచ్చేటువంటి నెక్స్ట్ 4 yearsలో దాదాపు 2 లక్షల బోర్లు, 1.96 లక్షల బోర్లు వేయించాలి అనేటువంటిది టార్గెట్ పెట్టుకుంది. దీనికోసము 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి అండ్ ఖర్చు చేద్దామని చెప్పేసి ప్లానింగ్ కూడా వేయడం జరిగిందనమాట. అండ్ కనీసం ఒక 2.5 acres, 2.5 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతు, లేకపోతే గరిష్టంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క గ్రూప్ అనమాట. అంటే ఇండివిజువల్గా అయితేనేమో కనిష్టంగా 2.5 acres భూమి ఉండాలి ఒక రైతుకి. లేదు మేము గ్రూప్గా వస్తామండి అని చెప్పేసి అనుకుంటే కనుక 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతుల గ్రూప్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఇది చూసుకోండి. సో ఇక్కడ మనం మెయిన్గా ఇక్కడ పైన చూసుకునేటప్పుడు ఏంటంటే చిన్న సన్నకారు రైతులు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అందుకోసం అని చెప్పేసి కనిష్టంగా 2.5 ఎకరాల భూమి ఉన్నటువంటి ఇండివిజువల్ రైతు, లేకపోతే గరిష్టంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతుల యొక్క గ్రూప్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఆ భూమిలో మెయిన్గా అంతకుముందు ఏ విధమైనటువంటి బోర్ అనేటువంటిది వేసి ఉండకూడదు అనేటువంటి కండిషన్ కూడా పెట్టడం జరిగింది. అండ్ పొలంలో జియోఫిజికల్ అనేటువంటి సర్వేస్ని నిర్వహించిన తర్వాతనే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆ పర్టికులర్ ల్యాండ్కి అప్లై చేయొచ్చా చేయరాదా అని చెప్పేసి చూసారనమాట. అంటే మెయిన్గా ఏంటి అంటే అక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటేనే కదా బోర్లు వేయడానికి అవకాశం ఉండేటిది. సో వీటి ద్వారా అక్కడ సర్వే చేసి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, బోర్ వేస్తే ఖచ్చితంగా నీరు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలిసిన తర్వాత ఆ పర్టికులర్ ల్యాండ్లో బోర్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ అర్హత కలిగినటువంటి వాళ్ళు గ్రామ సచివాలయంలో కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని చెప్పేసి గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల పరిధిలో మాత్రము ఈ యొక్క వైఎస్ఆర్ జలకళ అనేటువంటి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకోసం అంటే ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ వాటర్ అనేటువంటిది కంప్లీట్గా డేంజరస్ లెవెల్కి పడిపోవడంతో మళ్ళీ అక్కడ బోర్లు వేసి ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ని ఖాళీ చేయరు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ 1,094 రెవెన్యూ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ టాప్ 20 ప్రపంచ ఆరాధ్య వ్యక్తులు. సో ఈ యొక్క సర్వే ఎవరు చేశారు ఏంటి అంటే YouGov అనేటువంటి ఒక సంస్థ 42 దేశాలలో ఒక సర్వే చేసిందనమాట. ఈ సర్వే ద్వారా ఏంటి అంటే ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల జాబితా అనేటువంటి ఒక జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్లేస్లో యుఎస్ యొక్క మాజీ అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా గారు ఉండగా, సెకండ్ ప్లేస్లో బిల్ గేట్స్, సో మైక్రోసాఫ్ట్ హెడ్ అయినటువంటి బిల్ గేట్స్, 3వ స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉండగా, 4th ప్లేస్లో ప్రధానమంత్రి మోడీ గారు నిలవడం జరిగిందనమాట. సో మోడీ గారితో పాటు మన ఇండియా తరపున బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ 14th ప్లేస్లో ఉన్నారు, విరాట్ కోహ్లీ 16th పొజిషన్లో ఉన్నారు. అండ్ బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఈయన 17th పొజిషన్లో నిలవడం జరిగింది. టాప్ 20 ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల యొక్క జాబితాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ అంతరిక్షం నుంచి ఓటు వేస్తానని చెప్పి అంటున్నారు. ఎవరు అంటే తన యొక్క తదుపరి ఓటు హక్కును అంతరిక్షం నుండే నేను వేస్తానని చెప్పేసి నాసా వ్యోమగామి అయినటువంటి
కేట్ రూబిన్స్ వీరు ప్రకటించడం జరిగిందనమాట. ఈవిడ యూఎస్కి చెందినటువంటి వారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి యూఎస్ జనరల్ ఎలక్షన్స్లో ఈ విధంగా నేను స్పేస్ నుంచే ఓటు వేస్తానని చెప్పేసి అంటున్నారు. వీరు నెక్స్ట్ మంత్ భూమికి 200 మైళ్ళ ఎత్తులో ఉన్నటువంటి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వీరు వెళ్తున్నారనమాట. సో అక్కడ భద్రమైనటువంటి ఎలక్ట్రానిక్ ఓటు హక్కు ద్వారా నేను ఓటు వేస్తానని చెప్పేసి అంటుంది. సో ఈ యొక్క ఓటు హక్కును టెక్సాస్ స్టేట్ కల్పిస్తూ ఉందన్నమాట. సో తద్వారా ఈ ఓటు హక్కు నేను వినియోగించుకుంటాను అంటున్నారు. ఇది ఏ విధంగా అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటు రైట్లో ఎట్లా ఉంటుందంటే మిషన్ కంట్రోల్ అధికారులు బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెట్ పేపర్ని ఐఎస్ఎస్కి వీరు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఓటు వేశాక దాన్ని ఈ యొక్క వ్యోమగామి ఏం చేస్తుందంటే వీరు తిరిగి భూమికి పంపిస్తారు. అక్కడి నుండి అది సంబంధిత యంత్రాంగానికి రిలే అవుతుంది. సో తద్వారా ఓటు అనేటువంటిది నమోదవుతుంది అనమాట. ఈ విధంగా నేను ఓటు వేస్తానని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ విధంగా ఓటు వేయడం అనేటువంటిది ఆల్రెడీ కేట్ రూబిన్స్ గారు ఇంతకుముందే ఈ యొక్క పద్ధతిలో ఓటు వేయడం జరిగిందనమాట. సో ఇది సెకండ్ టైం. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. ఎలక్ట్రానిక్ ఓట్ రైట్ ఏదైతే ఉందో ఓటు రైట్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో వినియోగించుకుంటున్నటువంటి వ్యోమగామి అనమాట కేట్ రూబిన్స్. నెక్స్ట్ భూగర్భ జలాలు ఇంకా తోడాలి అంటే ఖచ్చితంగా ఎన్ఓసి ఉండాల్సిందే. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరి కోసమో ఎందుకోసమో ఎలా అంటే దేశవ్యాప్తంగా తగ్గిపోతున్నటువంటి భూగర్భ జలాల యొక్క పరిరక్షణ. సో గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా భారీ స్థాయిలో తగ్గిపోతుంది కదా. ఎవరికి పడితే వాళ్ళు బోర్లు వేసేస్తున్నారు, నీళ్లు మొత్తం తోడేస్తున్నారు. సో గ్రౌండ్లో ఇప్పుడు వాటరే ఉండట్లేదు. ఇప్పుడు ఎంత లోపలికి వేసినా కూడా ఖాళీ ఉంది తప్ప నీరు మాత్రం బయటికి రావట్లేదు. సో ఖచ్చితంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుందనమాట. కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం ఏంటి అంటే దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అంటే కొత్తగా ప్రారంభించేటువంటిది లేకపోతే ఆల్రెడీ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, ప్రైవేట్ ట్యాంకుల యొక్క సరఫరాదారులు కావచ్చు, వాటర్ ట్యాంక్ సప్లైస్ ఉంటారు కదా, సో వాళ్ళు కావచ్చు, లేకపోతే హౌసింగ్ సొసైటీస్. సో వీళ్ళు ఏంటంటే ఇకపైన నీటి వినియోగం పైన వాటర్ని వినియోగించుకోవాలంటే ఎన్ఓసిని కంపల్సరీ తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఒక మార్గదర్శకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న చోట తోడుకుంటేనేమో ప్రతి క్యూబిక్ మీటర్ నీటికి 10 రూపాయలు, భూగర్భ జల మట్టం కనుక స్వల్ప తగ్గుదల అనేటువంటిది ఉంటే కనుక ఆ ప్రాంతంలోనేమో ప్రతి క్యూబిక్ మీటర్కి 20 రూపాయలు, చాలా ఎక్కువ స్థాయిలో తగ్గినటువంటి ప్రాంతాల్లోనేమో 25 రూపాయలు, అట్టడుగుకు నీటి మట్టం పడిపోయినటువంటి ప్రాంతాల్లో ప్రతి క్యూబిక్ మీటర్కి 35 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఎన్ఓసి తీసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఛార్జ్ అనేటువంటిది కంపల్సరీ చేస్తారు. అంటే మెయిన్గా ఈ పర్టికులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో అంటే మన గరిష్ట పరిమితి దాటుకున్న తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు. అండ్ పట్టణాల్లో నగరాలలో గృహ అవసరాల కోసం నెలకు 25 క్యూబిక్ మీటర్ల వరకు ఉచితంగా తోడుకోవచ్చు. సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమై ఉండొచ్చు అనమాట. ఈ యొక్క గరిష్ట స్థాయి ఏదైతే ఉందో మనం దీన్ని వాడుకున్న తర్వాత మళ్ళీ మనకు కావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి క్యూబిక్ మీటర్కి ఇంత మొత్తంలో ఛార్జ్ అనేటువంటిది వసూలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ పరిధి కనుక దాటితే క్యూబిక్ మీటర్కి ₹1 చొప్పున ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రూల్స్ని ఎవరైనా ఉల్లంఘన కనుక చేస్తే ఎవరైనా ఈ యొక్క రూల్స్ని మీరితే వారికి 50,000 నుంచి దాదాపు 10 లక్షల వరకు జరిమానాను విధించవచ్చు. అండ్ ఈ యొక్క సీల్ కూడా ఈ యొక్క బోర్ని సీల్ వేసేటువంటి రైట్ కూడా జిల్లా అధికారులకు ఉంటుందన్నమాట ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారము. సో మరి దీని నుంచి మరి మినహాయింపు ఎవరికైనా ఉందా? ఎందుకంటే రైతులు వ్యవసాయం చేస్తుంటారు కదా. సో మరి ఎవరెవరికి ఉంటుంది మినహాయింపు అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తిగత గృహ వినియోగదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు దీని నుంచి ఎగ్జామ్షన్ ఉంది. అండ్ గ్రామీణ తాగునీటి పథకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన స్టేట్లో మిషన్ భగీరథ ఉంది. సో ఇట్లాంటి పథకాలకు అండ్ వ్యవసాయ కార్యకలాపాలు, ఎందుకంటే కొన్ని స్టేట్స్లలో ఈ విధంగా ఇప్పుడు చెరుకు పంటను వేస్తారు. చెరుకు పంటకు అధిక మొత్తంలో వాటర్ని వాడాల్సి ఉంటుంది. వరి పంట వేస్తారు, దానికి అధిక మొత్తంలో నీరు కావాలి. సో మరి మీరు గరిష్ట పరిమితి పెట్టినప్పుడు దానిపై నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తామంటే కష్టం అవుతుంది కదా పాపం రైతులకు. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ రోజుకు 10 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ భూగర్భ జలాలు తోడుకునేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలకు కూడా దీని నుంచి ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. అండ్ కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, సైనిక సంస్థలు, సో వీటికి కూడా మినహాయింపును ఇవ్వడం జరిగింది ఈ యొక్క మార్గదర్శకాల నుంచి. సో ఈ విధంగా భూగర్భ జలాల యొక్క సంరక్షణ చేపట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ఎంతవరకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటు ప్రజలకు కూడా స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు నీరు సమృద్ధిగా దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా వాడేస్తూ ఉంటే మనకు
ఆల్రెడీ తెలుసు భూమిపైన ఉన్నటువంటి నీటిలో దాదాపుగా మనం 1% మాత్రమే ఇప్పుడు వాడుకుంటున్నాం. మిగతా మొత్తం కూడాను అటు మంచు రూపంలో, అటు సముద్రాల రూపంలోనే నీరంతా ఉంది. సో, మిగిలినటువంటి యొక్క 1%ని విచ్చలవిడిగా ఉంటే గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోతుంది. మన తర్వాత తరాలు ఉంటాయి కదా! మరి వారికి వాటర్ ఉండాలా వద్దా? ఎందుకంటే సరిగ్గా వర్షాలు పడట్లేదు. ఎక్కడ కూడా వాటర్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ అనేటువంటిది లేదు. నీళ్ళు అనేటువంటివి భూమి లోపలికి ఇంకిపోకుండా ఇంకాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రతి చోట కూడాను ఇంకుడు గుంతలు తవ్వి పెట్టాలి. దాంతోపాటు ఓపెన్ ఏరియాస్ ఉండాలి. కానీ ఎక్కడా కూడా అట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపించట్లేదు. సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, డాంబర్ రోడ్లు వేస్తున్నారు. ప్రతి చోట కన్స్ట్రక్షన్ అనేటువంటి జరుగుతుంది. సో, దీనివల్ల వర్షపు నీరు మొత్తం కూడా డ్రైనేజీలో కలిసిపోతుంది. సో, తాగడానికి పని రాకుండా వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు మళ్ళీ మనం వాడుకుంటున్నటువంటి భూగర్భ జలాలు ఎప్పుడు రీఛార్జ్ అవుతాయి? సో, రీఛార్జ్ అవ్వకపోతే మన నెక్స్ట్ జనరేషన్ దాకా ఎందుకు? మనమే కొన్ని రోజులు ఇదే విధంగా వాడుకుంటూ వెళ్ళిపోతుంటే మనకే కొన్ని రోజులకు దొరకవన్నమాట వాటర్ అనేటువంటివి. సో, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసమే ఈ విధమైనటువంటి నియంత్రణ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరుగుతుంది. సో, దీన్ని అటు అధికారులు ఇంప్లిమెంట్ చేయాలి అండ్ వారితో పాటు ప్రజలు కూడా ఖచ్చితంగా స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ దీని ద్వారా అధిక మొత్తంలో కూడా కాకుండా అవసరమైనంత వరకు మాత్రమే మనం వాడకం అనేటువంటిది చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐఐసిటికి సిఎస్ఐఆర్ టెక్నాలజీ అవార్డు రావడం జరిగిందనమాట. సో, కరోనా చికిత్సకు వాడుతున్నటువంటి ఫావిపిరవిర్ అనేటువంటి మెడిసిన్ని చౌకగా తయారు చేసేందుకు అవసరమైనటువంటి పద్ధతుల్ని డెవలప్ చేసినందుకు గాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటికి ప్రతిష్టాత్మకమైనటువంటి శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి సిఎస్ఐఆర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. సో, ఈ యొక్క ఐఐసిటి అభివృద్ధి చేసినటువంటి సిప్లా ఫావిపిరవిర్ అనేటువంటి ఈ యొక్క మెడిసిన్ని సిప్లెన్జా పేరుతోటి తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. సో, ఇవి మన యొక్క ఎంసిటి సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ ఈ రోజుకి సంబంధించి. మీకు ఈ యొక్క కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అండ్ దాంతోపాటు మీరు మైండ్స్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు మెంబర్ అవ్వండి. ఇందులో కూడా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much.